నమస్తే, వెల్కమ్ టు బీసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతిబడిలో చెట్లు నాటాలి, చెట్ల నీడలో పిల్లలు ఆడాలి. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి టి శ్రీనివాస్. కాలుష్యరహిత బాపట్లే లక్ష్యం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు. గ్లోబల్ వార్మింగ్ వృక్షాలను నరికివేయటం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. బాపట్ల జిల్లా ఏఆర్ఎంటీ కార్యాలయాలను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తనిఖీ చేశారు. సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏఆర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయబోవు పోలీస్ పెట్రోల్ బంక్ ప్రదేశాన్ని, పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ ఏర్పాటు చేయటకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా శక్తి రెస్ట్ రూమ్స్ ఫర్ ఉమెన్స్ బస్సును పరిశీలించారు. కాలుష్యరహిత బాపట్లే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ సైకిల్పై బదిరుల పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల మండలం వెదుళ్లపల్లి సమీపంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటిన బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు కూడా నేటి అవసరంగా మారిందన్నారు. వీలైనంత వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు సైకిల్పై ప్రయాణించే అలవాటు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక మార్కెట్లు, కిరాణా దుకాణాలు, ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లే సమయంలో సైకిళ్లను వినియోగిస్తే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అందరి సహకారంతో బాపట్లను కాలుష్యరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సైకిళ్లను వినియోగించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారని, తాను కూడా ఆ స్ఫూర్తితో బాపట్ల నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు వీలైనంత వరకు సైకిల్పైనే ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలనా యంత్రాంగానికి దిశ దశ నిర్దేశం చేస్తూ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పర్యావరణం బాగుండాలి, పర్యావరణం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కానించి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకునే విధంగా కొన్ని నిబంధనలతో కూడిన పాలన అందించే భాగంగా ఇటు అధికారుల్ని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని, అందులో భాగంగా బాపట్ల విషయానికి వస్తే ఒక చిట్టడవిలాగా అనంత అరణ్యం అని పేరు పెడుతూ ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో, అది స్కూల్స్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు అవ్వచ్చు, నీటిపారుదల శాఖ ఆఫీసులు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అవ్వచ్చు, ఏదైనా అవునండి, అక్కడ బిల్డింగు ఫోను మిగతా ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఒక ప్లానింగ్ ప్రకారం గ్రౌండ్కి ఎంత కావాలి, రోడ్స్కి ఎంత పోతాయి, అవన్నీ వదిలిపెట్టుకుని మిగతా ప్రాంతంలో మంచి ఆక్సిజన్ ప్రొవైడ్ మొక్కలు, రకరకాలు మెడికేటెడ్ ప్లాంట్స్, రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ మన జీవన స్థితిగతులకి, జీవన ప్రమాణాలు మెరుగవటానికి అనుగుణంగా మనం ఒక మంచి ప్లాంటేషన్ చేయాలి. దానికి అనంత అరణ్యం అని పేరు పెట్టాలి. దానిలో ప్రజాప్రతినిధులు, విలేకరుల మిత్రులు, అధికారులు మరియు మన బాపట్ల విషయానికి వస్తే రామచంద్ర మిషన్, శ్రీ రామచంద్ర మిషన్
సంబంధించి పర్యవేక్షణ కూడా చూడమని ప్రభుత్వ పరంగా అప్పచెప్పటం. అది మన బాపట్లలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక మెడిటేషన్ కానివ్వండి, ఒక యోగా కానివ్వండి, ఇవన్నీ బాగా చేయించే కొన్ని యోగాకు సంబంధించి, కొన్ని మెడిటేషన్ సంబంధించి, కొన్ని ఆధ్యాత్మిక లాభాపేక్ష లేకుండా ఇతరుల సంక్షేమం కోసం పాటుపడటం అభినందనీయమని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఇనకల్లు పోలీస్రావు అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దండుబాటలోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ సాటివారికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని అభినందించారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహుద్దీన్ బేగ్, షేక్ బహదూర్ భాషా, షేక్ భాషా, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరపు నుంచి నిరుపేద వృద్ధులకి 10 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. కర్లపాలెం మండలంలో గత 4 సంవత్సరాల నుంచి మరి ఈ సేవా కార్యక్రమాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ గారు వారి మిత్రులందరూ కలిసి మరి కొనసాగిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం, సమాజ సేవ అనేది మరి ఒక మహత్తరమైన కార్యం. అలాంటి మంచి కార్యాన్ని చేపట్టారు. వారికి మా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి వారం చేయటం, నెలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు అందరూ, కానీ ప్రతి వారం చేయటం అనేది చాలా సంతోషకరం. అది అర్హులు ఎవరున్నారో, వృద్ధులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం కూడా మరొక శుభపరిణామం. భావితరానికి ఇది ఒక మంచి సేవా కార్యక్రమాన్ని అందిస్తుందని నేను నమ్ముతూ, మన మండలంలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, నిరుపేదలకు గుర్తించి వాళ్ళకి ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ 4 సంవత్సరాలు కూడా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం అని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ఇంకా పెంచే దిశగా పోతున్నాము. మరి ప్రతి వారం ఒక కుటుంబానికే కాదు, 2-3 కుటుంబాలకి సేవ చేయాలా, మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో కొనసాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మేము ఈ ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు సాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పర్యావరణాన్ని మనందరం కాపాడటం ద్వారా ప్రకృతి మనల్ని రక్షిస్తుందని బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ కోశాధికారి ఎం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పర్యావరణ పోస్టర్లను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మానవ మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉందని, మొక్కలు నాటుతూ ప్లాస్టిక్ వాడకంను తగ్గించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అలాంటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకొని భావితరానికి బాసటగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యుడు కాసిరెడ్డి, భాష, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారైనటువంటి ఇనకల్లు పోలీస్రావు గారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ఈ భూమి మీద ఉండేటువంటి మానవ జాతి, అన్ని జాతులు, జంతు జాతులు మనుగడ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రకృతినే నమ్ముకొని ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తూ, అందులో భాగంగానే ఈరోజు మానవుడు ఈ స్థాయికి ప్రగతిని సాధించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈరోజు మనుషులు అత్యాశకు పోయి అభివృద్ధి అనేటువంటి పేరుతో అనేక రకాల కారణాలతో ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నారు.
చెట్లు నరికివేయటం, అలాగే ప్లాస్టిక్ వాడకం పెరగటం, వీటన్నిటి కారణంగా పర్యావరణం అనేటువంటిది ప్రమాదంలో పడింది. కాబట్టి ఈ సందర్భంగా మనందరి యొక్క బాధ్యత ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా, దేశ పౌరులందరూ కూడా, మానవులు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్కను నాటేటువంటి ఒక సంకల్పం తీసుకోవటం, ఉన్నటువంటి చెట్లని నరికి వేయకుండా కాపాడుకోవటం మరి ముఖ్యమైనటువంటి బాధ్యత. నీటిని వృధా చేయకూడదు, ప్లాస్టిక్ ని ఎక్కువగా వాడొద్దు అనేటువంటి ఒక నినాదాన్ని ఈరోజు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కర్లపాలెం చైర్మన్ గారు పోలీసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిని రక్షించండి. ప్రకృతి పర్యావరణాన్ని మనం రక్షించుకున్నట్లయితే భావి తరానికి మనం భవిష్యత్తును కల్పించినట్టు ఉంటాం. ఈ భగవంతుడు ఇచ్చిన పర్యావరణము, ప్రకృతి మనతో అంతము కాకూడదు. ఈనాటి ప్రజలు ప్లాస్టిక్ ని ఇరువిగా వాడటము, ఇష్టానుసారంగా జీవించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అందువలన మరి మానవ మనుగడ ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అలాంటి ప్రకృతిని భావితరానికి అందించాలంటే మనందరము మరి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ ని నిషేధించాలి. భావితరానికి మనం అందరం కూడా అలాగే బాటగా నెక్స్ట్ తరానికి మానవాళి సుఖ జీవనం సాగించాలంటే మనకు కూడా కొంత ఆధారం ఉంది. అలాంటి మంచి తరానికి మనం నాంది పలకాలని మరి కార్యక్రమం పాల్గొన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గ్లోబల్ వార్మింగ్, వృక్షాలను నరికివేయటం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు బ్రహ్మాండం బాలనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో చెట్లు నాటడం జరిగింది. కొన్ని చోట్ల తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో మొక్క అను కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చెట్లు నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతలను కూడా వారే తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడటం మంచి శుభ పరిణామమన్నారు. ప్రధాని పిలుపునిచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా తప్పకుండా తెలియజేయమని కోరుతూ బీజేపీ శ్రేణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ర రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్ కుమార్, రూరల్ మండల అధ్యక్షులు పేరిరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అడపాల శ్రీరామయ్య, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరాజు, ఓలేటి శ్రీను, నాలం నరేషు, తురగా గోపి, కొండా శ్రీనివాస్, డాక్టర్ శర్మ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మన గౌరవ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన యొక్క మండల తహసీల్దార్ గారి ఆఫీస్ కాంపౌండింగ్లో మనం ఈరోజు సోదరులు పట్టణ సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో ఈ మొక్కల్ని నాటడం జరిగింది. ఇక్కడ ఈ మొక్కలు నాటడమే కాదు, వీటిని అమ్మ పేరుతో మొక్క అనేటువంటి నినాదంతో ఈ మొక్కలన్నిటి కూడా నాటడం జరిగింది. వీటిని నాటడమే కాదు, వీటిని ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు నీళ్లు పోయాలి. నేడు మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల మానవాళి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖాధికారి 2 దేవరకొండ ప్రసాదరావు అన్నారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల FLN శిక్షణ కార్యక్రమం వేదికగా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బ్యానర్లను, గోడపత్రికలను మండల విద్యాశాఖాధికారి 2 దేవరకొండ ప్రసాదరావు, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ BS నారాయణ భట్టు కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో MEO దేవరకొండ ప్రసాదరావు మాట్లాడుతూ, నేడు మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల మానవాళి అనేక ఇబ్బందులను
సమస్యలను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహనతో రెడ్ క్రాస్ వంటి సేవా సంస్థల సహకారాన్ని తీసుకొని పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటాలని కోరారు. కేవలం నాటటమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవటం ద్వారానే ప్రకృతిని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఉచితంగా 10 మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులు ఈ మొక్కలను తమ పాఠశాలల్లో నాటించి వాటిని జాగ్రత్తగా పెంచేలా పర్యవేక్షించాలని కోరారు. అలాగే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసినందుకు గాను విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవగాహన సదస్సులో కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ విజయమోహన్, ఏఈ సుభాషిణి బాబుతో పాటు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు రమణ, నవనీత్, సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఎస్కే సాదిక్, గురజాల శ్రీనివాసరావు, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులందరికీ రెడ్ క్రాస్ సంస్థ తరపున పండ్లు, స్నాక్స్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రతి స్కూల్కి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని 10 మొక్కల చొప్పున వాళ్ళు పంపిణీ చేస్తామని చెప్పారు. వాటిని తీసుకొని మనం వాటిని కాపాడవలసిన బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉంది. ఇప్పుడు మన సాధికారు చెప్పినట్టు పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే భవిష్యత్తు ఆరోగ్యాలతో ఉండటానికి మరి అవకాశం ఉంటుంది. చెందడం జరిగింది సార్. ప్రతి స్కూల్లో కూడా జూనియర్ రెడ్ క్రాస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ దిశలో భాగంగా గౌరవ జిల్లా శ్రద్ధ తీసుకొని అందరూ మండల విద్యాశాఖ అధికారులు ఉత్తేజపరిచి మన జిల్లాలో 2 లక్షల మంది జూనియర్ రెడ్ క్రాస్ నమోదు చేశారు. ఈ సందర్భంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి పురస్కారం అందేందుకు అవకాశం ఉంది. కాబట్టి పురస్కారం కోసమే కాదు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పిల్లవాడికి కూడా పర్యావరణం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పర్యావరణం కోసం మొక్కలు ఇస్తున్నారు, నాటుతారు, 10 మొక్కలు నాటుతున్నారు, 10 మొక్కలు నాటుతారు. కానీ ప్రతి వ్యక్తి సొంతగా, అంటే ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం, ఈ గాలి మనం నాటిన చెట్ల నుంచి వచ్చింది కాదు, ఎవరో నాటితే దాని ద్వారా వచ్చిన ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం. అలాగే మనం కూడా వీలైనంత స్థాయిలో ఎక్కువ మొక్కల్ని, ఎక్కడ ప్రాంతం ఖాళీగా ఉంటే, ఎక్కడ మొక్క పెరిగే అవకాశం ఉంటే అక్కడ మొక్కలు పెంచాలి. కాన్సెప్ట్తో పాటు మేము ప్రతి స్కూల్కి విత్తనాల బాల్స్ ఇస్తాం, బంతి. ఆ బంతిని కనుక మీరు భూమి మీద వేస్తే 20-30 రకాల మొక్కలు వస్తాయి. 20-30 రకాల మొక్కలు ఒక బంతిలో వస్తాయి. అవి కూడా మీకు మేము త్వరలో అన్ని తొమ్మిదిలో మీకు మొక్కలు 10, 20 మీరు ఎందుకు కొడితే ఇస్తాం. విత్తన బంతే రేపటి వృక్షమని జిల్లా అటవీశాఖ అధికారి డిఎఫ్ఓ ఎస్ రవిశంకర్ అన్నారు. బాపట్లలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద విత్తన బంతుల తయారీ ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నేటి విత్తన బంతే రేపటి మహావృక్షమని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ రవిశంకర్ పిలుపునిచ్చారు. గతంలో నారు పోసి మొక్కలు నాటి సంరక్షించాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత సాంకేతికతతో కూడిన విత్తన బంతుల ద్వారా ఖాళీ ప్రదేశాలలో చిన్నపాటి గోళీలను వేస్తే చాలని, అవి వర్షపు నీటితో మొలకెత్తి అద్భుతంగా వృక్ష సంపదగా మారుతాయని వివరించారు. ఈ మహోన్నత కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం రేపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం సురేంద్రబాబు మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం, పచ్చదనమును పెంచుతాం అనే నినాదంతో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు, చిన్నపాటి మొక్కలను సేకరించి ఖాళీ ప్రదేశాల్లో వేసి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరద్ బోస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు తమ సంస్థ కృషి చేస్తోందని, ప్రజలంతా ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా పక్కనబెట్టి గుడ్డ సంచులను మాత్రమే ఉపయోగించాలని హితవు పలికారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ సంస్థ తరపున ఉచితంగా మొక్కలను అందజేస్తూ వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. మానవతా సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం తమ సంస్థ ద్వారా ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్నామని, జూట్ బ్యాగుల వినియోగంపై ప్లే కార్డ్స్ ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో జన విజ్ఞాన వేదిక నిరంతరం చేస్తున్న వైజ్ఞానిక కృషిని వివరించారు.
ఈ సందర్భంగా సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ రవి ప్రదీప్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ పర్యావరణ చైతన్య కార్యక్రమంలో అటవీశాఖ అధికారులతో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సిపార్డు, రోజు సేవా సంస్థ, యోగా అసోసియేషన్, ఇంపాక్ట్ సంస్థ, జన విజ్ఞాన వేదిక, ఆర్టీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీశాఖ తరపున డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వై బాలకృష్ణ, నిజాంపట్నం ఎస్కే అబ్దుల్లా, కె గోపీచంద్, సిఫాట్ సంస్థ డైరెక్టర్ రవి ప్రదీప్, డాక్టర్ ఐ శ్రీనివాసరావు, ఆర్మీ సురేంద్ర, కోలా సుబ్బారావు, యోగా గురువు అల్లాడి రవికుమార్, ఇంపాక్ట్ కర్పూరపు మంజులత, జ్యోత్స్న, సిహెచ్ కేశవులు, ఎం సూరిబాబు, కుర్రా భగవాన్, రోజు సంస్థ ప్రసాద్, ఆర్టీఐ ప్రసాద్, సిపాట్ సంస్థ కిషోర్, మహిళా సమైక్య సభ్యులు మరియు అటవీశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి నేను దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. మేమందరూ చాలా ఆనందంగా ఉన్నాం. మనము ఈ యొక్క వినాయక చవితి పండుగ చేసుకుంటూ ఉంటాం. వినాయక చవితి పండుగ చేసుకునేటప్పుడు మట్టి వినాయకుల్ని మనం తయారు చేయాలంటాం. మట్టి వినాయకులను తయారు చేసుకుంటాం. అదే రకంగా మనకన్నా పూర్వజులైనటువంటి ఓషధులు అని అంటే అవన్నీ చెట్టు తర్వాతనే మనిషి పుట్టాడు. కాబట్టి మన యొక్క పూర్వీకులు తల్లిదండ్రులైనటువంటి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వాళ్ళు ఈ యొక్క చెట్టు లేని మనుగడ లేదు. ఒక చెట్టు 10 ఏసీలతో సమానం. ఈరోజు ఒక్కొక్కరి ఇళ్లలో ఎన్ని ఏసీలు వాడుతున్నారు. మరి ఏసీలు వాడేటువంటి ఇళ్లలో ఎక్కడైనా చెట్టు అనేది ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి? మరి చెట్లన్నీ బాగా ఎక్కడ చూసినా కొన్ని చోట్ల ఏదో అడ్డం వచ్చేసిందని చెప్పి నరికేస్తున్నారు. ఇలా నరుక్కుంటూ పోతే మనం ఈరోజు 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోవడం వల్ల కొంతమంది సొమ్మసిల్లి పడిపోవడము, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడము, కొన్ని సందర్భాల్లో మొక్కలు ప్రకృతి సిద్ధంగా ఏ సీజన్లో పుష్పించాలో ఆ పుష్పించడం కష్టమైపోయి కొన్ని జీవరాశులు మనుగడ కష్టమైపోతుంది. ముఖ్యంగా మనిషి ఎలాగైనా బ్రతకగలుగుతారు, కానీ మనిషికి తోడ్పడేటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఆ జీవరాశులు కనుమరుగైనట్లయితే మనకు మనుగడ లేకుండా పోతుంది. చిట్ట చివరిలో మనమే సఫర్ అయిపో. ప్రతి బడిలో చెట్లు నాటాలి, చెట్ల నీడలో పిల్లలు ఆడాలి. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ అన్నారు. బాపట్ల బాలికల ఉన్నత పాఠశాలలో జ్ఞానప్రకాష్ 3వ సంవత్సరం ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు పర్యావరణ దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రతి బడిలో చెట్లు నాటాలని, చెట్ల నీడలో విద్యార్థులు ఆడాలని ఉపాధ్యాయులకు సందేశం ఇస్తూ బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి టి శ్రీనివాస్ పర్యావరణ దినోత్సవ సందేశం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, బాపట్ల జిల్లా ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించాలని చెబుతూ అందరి చేత పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. భావి భారత పౌరులైన మన విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దాలని కోరారు. మన చేతుల్లోనే మన భూమి భవిష్యత్తు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ బిల్లా మోజేష్, ఎంఈఓ దేవరకొండ ప్రసాదరావు, సెక్టార్ అబ్జర్వర్ డాక్టర్ ఉప్పాల శివలక్ష్మి, డిస్టిక్ సైన్స్ అధికారి సాదిక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కూల్కి కూడా ఈ క్యాంపస్లో కనీసం 10 పళ్ళ చెట్లు, 5 పూల చెట్లు పెట్టేటట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో వాళ్ళు వస్తారు, మీకు ఆ మొక్కలు ఇస్తారు, కానీ మీరేంటంటే దాన్ని ప్రొటెక్షన్ చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు, మనం నాటేస్తాము. ఫస్ట్ 2 రోజులు ఏం చేస్తాము, అందరినీ పిలుస్తాము, నాటిస్తాము, ఫోటోలు దిగుతాము, స్కూల్ నోటీస్ బోర్డులు అంటిస్తాము. నోటీస్ బోర్డులో ఫోటోలు ఉంటున్నాయి కానీ మొక్కలు ఉండట్లేదు. కాబట్టి మొక్కల్ని పరిరక్షించడం ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. అదే టీచర్స్గా మీరే అందరికి తెలుసు. ఇవాళ గ్లోబల్ వార్మింగ్లో మొక్కలు లేకపోవడం వల్ల మన ఎండలు కూడా మీరు తీవ్రత చూసుకున్నట్టయితే 45 దాటుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మొక్కలు ఏవైతే మీ స్కూల్కి ఇస్తామో మీ స్కూల్ని పరిరక్షించడం చేసుకుంటూ, అది కూడా మీరందరూ కూడా ఇవాళ ఒక ప్లెడ్జ్ తీసుకొని మీ ఇంటికాడ ఏదో ఒక చోట ఒక మొక్కని మీరు కూడా నాటాలి. ఆ మొక్క పెద్దగా అయ్యేటట్టు
దాన్ని పరిరక్షించడం కోసం మీరు ఏం చేయాలని చూసి పిల్లల్లో కూడా ప్రతిరోజు ఈ మొక్క యొక్క ఇంపార్టెన్స్ కోసం ఒక 2 నిమిషాలు మీ పీరియడ్లో మాట్లాడితే మనకు కొద్దిగా ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గి కొద్దిగా ఎండ తీవ్రత తగ్గించడానికి మన మానవ ప్రయత్నం మనం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి బడిలో చెట్లు నాటాలి, చెట్ల నీడలో పిల్లలు ఆడాలి. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి టి శ్రీనివాస్. కాలుష్యరహిత బాపట్లే లక్ష్యం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు. గ్లోబల్ వార్మింగ్ వృక్షాలను నరికివేయటం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.